ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. ఆయుర్వేదం నుంచి అలోపతి వరకు అనేక రకాల మందుల తయారీలో వాడే చాలా ఔషధాలకు మూలం ప్రకృతిలో లభించే వృక్ష సంపదే. అయితే ఒక మొక్కలో ఉండే వేల రకాల జీవక్రియల ఉత్పత్తులు మానవ శరీరంలోని కణాలపై ఎలా పనిచేస్తాయో ఖచ్చితంగా అంచనా వేయటం ఇప్పటి వరకు ఒక సవాలుగా ఉండేది. ఈ చిక్కుముడిని విప్పుతూ ఎమోరీ యూనివర్సిటీ పరిశోధకులు ఒక అద్భుతమైన పద్ధతిని కనుగొన్నారు. సాధారణంగా ఒక మొక్కలోని సారాన్ని విశ్లేషించినప్పుడు అందులో వందల కొద్ది రసాయనాలు కనిపిస్తాయి. కానీ వాటిలో ఏది వ్యాధిని నయం చేస్తుంది, ఏది దుష్ప్రభావం చూపిస్తోంది అనేది తెలుసుకోవడానికి గతంలో భారీ ప్రయోగాలు అవసరమయ్యాయి. అయితే శాస్త్రవేత్తలు కనుగొన్న తాజా పద్ధతి ప్రకారం ఒక మొక్క తాలూకు మొత్తం జీవక్రియల ప్రభావాన్ని ఒకే ఒక్క స్నాప్ షాట్ చిత్రంలో చూసే వీలు కలుగుతుంది. దీని ద్వారా మొక్కలోని ఏ భాగం కణాల లోపలికి వెళ్లి వ్యాధిని అడ్డుకుంటుందో వేగంగా గుర్తించవచ్చు. సుదీర్ఘ కాలం పట్టే క్లినికల్ ట్రయల్స్ అవసరం లేకుండానే ప్రాథమిక స్థాయిలోనే మందు నాణ్యతను పరీక్షించవచ్చు. శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలకు ఆ మొక్కలోని రసాయనాలు హాని చేస్తున్నాయా లేదా అనేది ముందే తెలిసిపోతుంది. ఇక ఈ పరిశోధన సహజ సిద్ధమైన మందుల తయారీలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. మొక్కల నుంచి మరింత సురక్షితమైన శక్తివంతమైన ఔషధాలను రూపొందించడానికి ఇది ఒక దిక్సూచిలా పనిచేస్తుందని ఎమోరీ యూనివర్సిటీ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం క్యాన్సర్, మధుమేహం, వైరల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించి ప్రకృతి సిద్ధమైన మందుల అన్వేషణలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా ప్రాచీన వైద్య విధానాల్లో వాడే మూలికల శాస్త్రీయతను నిరూపించడానికి ఈ స్నాప్ షాట్ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.